ఇక్కడ మీకు ఒక పెద్ద గొడుగులా కనిపిస్తున్న పుట్టగొడుగు కాస్ట్ ఎంతో తెలుసా? అక్షరాల 5 లక్షల రూపాయలు. ఏమిటండి మీరు మాట్లాడేది? మన హైదరాబాద్ లో తెలుగు యాక్టర్ అయిన రానా గారు ఇంకా రానా గారి వైఫ్ మీకా గారు కలిసి లాంచ్ చేసిన ఫుడ్ స్టోరీస్ అనే స్టోర్ ఓపెన్ అయిపోయింది. రానా గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో మిహికా బజాజ్ గారి స్వయంగా తాను తయారు చేసిన స్మూతీ ఏదైతే ఉందో దాన్ని మనం ఒకసారి అయితే టేస్ట్ అయితే చేయబోతున్నాము. ఇదే అదే స్మూతీ. నిజంగా బాగుంది, చాలా బాగుంది ఇది. మన హైదరాబాద్ లో తెలుగు యాక్టర్ అయిన రానా గారు ఇంకా రానా గారి వైఫ్ మీకా గారు కలిసి లాంచ్ చేసిన ఫుడ్ స్టోరీస్ అనే స్టోర్ ఓపెన్ అయిపోయింది. దీనికి వీళ్ళు వన్ ఆఫ్ ది పార్ట్నర్స్, ఇన్వెస్టర్స్ అనమాట. ఇది ఎక్కడో కాదు, బంజారా హిల్స్ లో ఉంటుంది. ఈ స్టోర్లో మీకు ఇంటికి సంబంధించిన ఐటమ్స్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ అవన్నీ సంబంధించిన దొరికేస్తాయి. డ్రై ఫ్రూట్స్ దొరికేస్తాయి, మీట్ కూడా దొరికేస్తుంది. మీరు కావాలంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చేయొచ్చు, కాఫీ కూడా తాగొచ్చు, ప్రతి ఒక్కటి దొరికేస్తాయి. ఆఖరికి చాక్లెట్ కూడా దొరికేస్తాయి. ఇవన్నీ కూడా వేరే కంట్రీస్ నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ అయితే చేసుకున్నారు. ఈ ప్రైమ్ ఏరియా బంజారా హిల్స్లో ఎవరైతే ఉంటారో బిజినెస్ మ్యాన్స్కి, యాక్టర్స్కి, ఇంకా పొలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తగ్గట్టయితే మంచిగా వీళ్ళైతే ఓపెన్ అయితే చేశారు స్టోర్లో. అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం కాస్ట్ హైగానే అనిపించవచ్చు. అండ్ లోపల అయితే పెద్ద మష్రూమ్ పుట్టగొడుగు 5 లక్షల రూపాయల కాస్ట్ అయితే ఉంది. అది కూడా ఎలా ఉంటుందో చూసేద్దాము. ఇంకా లేట్ చేయకుండా ఈ ఫుడ్ స్టోరీస్ లోపలికి వెళ్ళిపోయి ఆ స్టోర్ ఎలా అయితే ఉందో మనమైతే దాని ఒక చిన్న మినీ టూర్ బ్లాగ్ లాగా ప్లాన్ చేసేద్దాం. చలో ఇంకా ఈ స్టోర్లోకి మనం ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ట్రాలీస్ సెక్షన్ అయితే ఉంటుంది. మనకు కావాలంటే ఈ ట్రాలీస్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ చిన్న పిల్లలు ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా చిన్నగా క్యూట్గా ఈ చిన్న ట్రాలీస్ అయితే ఉన్నాయి. వాటికి పైన టెడ్డీ బేర్ లాగా అయితే పెట్టారు చూడండి, చాలా క్యూట్గా ఉన్నాయి. సో ఇలా ట్రాలీస్ తీసుకొని మనమైతే వెళ్ళి షాపింగ్ చేసేసుకోవచ్చు. ఇలా మనకి ఇక్కడ వరుసగా సెక్షన్స్ అయితే మనకి ట్రాలీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇలా మొత్తం మనకైతే వెళ్ళిపోతే ఈ ఫుడ్ స్టోరీస్ అయితే మనకైతే మొత్తం కనిపిస్తుంది. ఈ ఫుడ్ స్టోరీస్లోనే మనము కూరగాయలు కానీ, ఇంకా ఇంటికి కావాల్సిన స్పైసెస్ కానీ, ప్రతి ఒక్కటి మనకు ఒక షాపింగ్ ఉంటుంది కదా, లైక్ మనం ఏం చూస్తాము డీమార్ట్ లాగా, రత్నదీప్ లాగా ఏవైతే అలా ఉంటాయో ఇక్కడ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, రిచ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ కోసము ఇంపోర్ట్ నుంచి, అంటే ఇంపోర్ట్ చేసుకునే వేరే వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ ఈ ప్లేస్లో దొరికేస్తాయి మీకు. అండ్ ఇక్కడ మీరు కాఫీ తాగొచ్చు, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, కావాల్సిన డైట్ ఫుడ్ కూడా ఇక్కడ తినొచ్చు. అండ్ మీరు కావాలంటే జ్యూసెస్ కూడా తాగొచ్చు, బాగున్నాయి, స్మూతీస్ కూడా చాలా ఉంటాయి. ఒకసారి మనము ఈ లోపల ఏమేమి ఉన్నాయో మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇక్కడ మీకు ఒక పెద్ద గొడుగులా కనిపిస్తున్న పుట్టగొడుగు కాస్ట్ ఎంతో తెలుసా? అక్షరాల 5 లక్షల రూపాయలు. ఇది దాదాపు 5.5 కేజీల నుండి 6 కేజీల వరకు అయితే బరువు ఉంటుంది. చాలా కాస్ట్లీ ఉంది కదా. 5 లక్షలు అంటే మామూలు విషయం కాదు. ఈ మష్రూమ్ మాత్రం మామూలుగా లేదు, చూడండి ఎంత పెద్దగా ఉందో. ఒకసారి మీకు దగ్గర తీసుకెళ్ళి మరీ చూపిస్తాను ఈ మష్రూమ్ని ఎలా అయితే ఉందో. దాదాపు ఇది 5.5 కేజీల నుంచి 6 కేజీల దాకా ఉందంటే మామూలు విషయం కాదు. అండ్ ఇక్కడ ఈ మష్రూమ్ గురించి అయితే వీళ్ళైతే రాస్తున్నారు చూడండి. దీని గురించి ఇక్కడ చూస్తే మీకు కాస్ట్ కనిపిస్తుంది చూడండి, 5 లక్షల రూపాయలు అని చెప్పేసి. ఈ మష్రూమ్ గురించి డీటెయిల్గా వాళ్ళైతే రాశారు. మామూలుగా లేదు ఈ మష్రూమ్ అనేది. ఈ మష్రూమ్ నుంచి మనం కొంచెం బ్యాక్ సైడ్ వెళ్ళిపోతే కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, ఆ ఫ్రూట్స్ కూడా చూద్దాము. ఈ ఫ్రూట్స్ వచ్చేసి మనకి వేరే వేరే కంట్రీస్ నుంచి అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు. ఈ ఫుడ్ స్టోరీస్లో మనకి మన ఇండియాలోనే కాకుండా, లోకలే కాకుండా మనకి వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా మనకైతే ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను నేనైతే. ఇక్కడ మీకు కనిపించే ఈ మిక్స్డ్ బెర్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ 150 గ్రామ్స్ 1500 రూపీస్. ఇవి ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు అంటే నెదర్లాండ్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. సేమ్ అలానే మనకి ఇక్కడ రాస్బెర్రీస్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఇవి కూడా 125 గ్రామ్స్ వచ్చేసి 1300 రూపీస్. ఇవి కూడా నెదర్లాండ్స్ నుంచి మనకైతే ఇంపోర్ట్ అయితే చేసుకున్నారు. అండ్ మనం ఇంకా కిందకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ బ్లూబెర్రీస్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఈ బ్లూబెర్రీస్ వచ్చేసి మనకి 125 గ్రామ్స్ 350 రూపీస్. ఇవి ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు అంటే పెరు నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ మనం ఇంకొంచెం కిందకి వెళ్ళిపోతా ఉంటే మనకి ఇక్కడ మనకి ఆరెంజెస్ కనిపిస్తున్నాయి చూడండి. ఇవి ఆరెంజెస్ అయితే 250 గ్రామ్స్ వచ్చి 50 రూపీస్. ఇవి ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారంటే ఈజిప్ట్ నుండి అయితే వీళ్ళైతే ఇంపోర్ట్ చేశారు.
సో మీరు చూడండి, ఈ బ్రౌన్ పేర్ అనేది కొరియా నుంచి అయితే వీళ్ళైతే ఇంపోర్ట్ అయితే చేసుకున్నారు. అండ్ ఇక్కడ మనం పైన చూసుకుంటే పీచ్ అనేది చూసారా, ఇది స్పెయిన్ నుంచి. ఇంకా ఇవి మ్యాంగో స్టీన్ వచ్చేసి థాయిలాండ్ నుంచి అయితే వీళ్ళైతే ఇంపోర్ట్ అయితే చేశారు. అండ్ ఇక్కడ మనం కింద చూసుకుంటే ఈ ప్లమ్ ఉన్నాయి చూసారా, ఈ ప్లమ్ వచ్చేసి అయితే యూఎస్ఏ నుండి వీళ్ళైతే ఇంపోర్ట్ అయితే చేశారు. అండ్ ఇక్కడ నుంచి మనం కొంచెం రైట్ సైడ్కి వెళ్ళిపోతే మనకి ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ కనిపిస్తుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి థాయిలాండ్ నుంచి అయితే ఇంపోర్ట్ చేశారు. ఇలా మనకి ఇక్కడ థాయిలాండ్ నుంచి చాలా యాపిల్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఇలా మనకి వేరే 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 కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ అయితే చేశారు. సో ఇక్కడ మనకి నేషనలే కాకుండా ఇంటర్నేషనల్ నుంచి కూడా ఫ్రూట్స్ అయితే వీళ్ళైతే ఇంపోర్ట్ చేసుకున్నారు. చూస్తున్నారు కదా, ఈజిప్ట్ నుంచి, నెదర్లాండ్స్ నుంచి, పెరు నుంచి, ఇలా వేరే వేరే కంట్రీస్ నుంచి అయితే వీళ్ళైతే ఈ ఫ్రూట్స్ని అయితే ఇంపోర్ట్ అయితే చేసుకున్నారు. ఇంకా వేరే వేరే కంట్రీస్ నుంచి లేదా నేషనల్ నుంచి మనకి ఏవైతే ఇక్కడైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ అన్ని, ఆ ఐటమ్స్ అన్ని నేనైతే మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి మిర్చి టైపులు ఉంటాయి కదా, దీన్నేమో గ్రీన్ జల్పెనో అంటారు. ఇది ఫ్రమ్ మెక్సికో. ఇది 100 grams వచ్చేసి 340 రూపీస్ అంట, గ్రీన్ కలర్వి. అండ్ ఇక్కడ చూసుకుంటే సేమ్ అలానే ఉంది, ఎల్లో కలర్లో ఉంది. ఇది కూడా మెక్సికో నుండి ఇంపోర్ట్ చేస్తారు. ఇవి 250 grams వచ్చేసి 900 రూపీస్ అంట ఇవి. అండ్ సేమ్ ఇలానే ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి 100 grams వచ్చేసి 340 రూపీస్. ఇవి కూడా మెక్సికో నుంచి ఇంపోర్ట్ చేశారు. ఇది రెడ్ క్యాప్సికమ్, దీన్ని కర్ణాటక నుంచి తీసుకొచ్చారు. అండ్ ఇలానే మనకి ఎల్లో క్యాప్సికమ్ కూడా ఉంది. ఇది కూడా వీళ్ళైతే కర్ణాటక నుంచి తీసుకొచ్చారు ఇక్కడికి. ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇది స్మాల్ పెప్పర్ కార్న్. ఇది థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేశారు. దీని కాస్ట్ ఎంత ఉందంటే జస్ట్ 200 grams 2800 రూపీస్. ఈ పెప్పర్ కార్న్ థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. మామూలు ఇది కాస్ట్. ఇది ఈ బ్రోకలీ తమిళనాడు నుంచి తీసుకొచ్చారు. దీని కాస్ట్ వచ్చేసి 250 grams 55 రూపీస్. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా, దీన్నే అవకాడో అని చెప్పి పిలుస్తారు. వీటిని టాంజానియా నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకున్నారు. వీటి కాస్ట్ వచ్చేసి 250 grams 200 రూపీస్. మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే మీరు గిఫ్ట్ లాగా కూడా ఇవ్వచ్చు. ఇవి వీటిలో మనకు ఒక 5, 6, 7 ఐటమ్స్ ఉంటాయి. వీటి కాస్ట్ వచ్చేసి మనకి 5000 రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ఉంటుంది మనకి. మీరు ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఇక్కడ మీరు మీట్ని కూడా తీసుకోవచ్చు. రెడీగా మీకు ఫిషెస్ కూడా ఉంటాయి. నార్వే నుంచి తీసుకొచ్చిన ఫిషెస్ అండ్ మన ఇండియాలో ఉన్న ఫిషెస్ కూడా మీకు దొరికిస్తాయి. అండ్ ఇక్కడ మీకు ఫ్రిడ్జెస్లో మనకి మీట్ కూడా ఉంటుంది. చికెన్ కానీ ఇంకా వేరే వేరే మీట్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనం దీంట్లో పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము కొన్ని వాటర్ బాటిల్ సెక్షన్లో ఉన్నాము. ఇంకా బ్లెండింగ్ వాటర్స్ ఉంటాయి, ఆ సెక్షన్లో అయితే ఉన్నాము. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇది మనకి జిన్లో మిక్స్ చేసుకునే బ్లెండింగ్ వాటర్ అనమాట. ఆల్కహాల్లో మిక్స్ చేసుకుంటారు ఇవి. ఇలా మనకి జిన్లో, విస్కీలో, ఇంకా రమ్లో, ఇంకా వోడ్కాలో మిక్స్ చేసుకునే బ్లెండింగ్ వాటర్స్ ఉన్నాయి. ఇంకా వేరే వేరే కాస్ట్లీ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. అండ్ ఇంకా మనకి ఇవైతే ఉంటాయి, ఏవైతే స్పార్క్లింగ్ వాటర్ అంటారు వీటిని. దీని కాస్ట్ వచ్చేసి మనకి 449 రూపీస్ ఉంది. ఇది మింట్ ఫ్లేవర్లో ఉంది. ఇంకా దీంట్లో ఆరెంజ్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఇవోకస్ బాటిల్ ఉంది, చాలా ఫేమస్ బాటిల్ ఇది. చాలామంది సెలబ్రిటీస్ ఇంకా క్రికెటర్స్ కూడా దీన్ని వాడుతూ ఉంటారు. ఇంక ఇలా చాలా జ్యూసెస్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఇంకా వాటర్ బాటిల్స్ ఉన్నాయి, చాలా కాస్ట్లీ కూడా ఉన్నాయి ఇవి. ఇక్కడ మీరు డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. మీకు కొన్ని రకరకాల మీకు డ్రై ఫ్రూట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు వస్తే ఒకటే ప్లేస్లో చాలా పర్చేస్ చేసుకోవచ్చు. ఇందాక మీకు చూపించాను కదా, వాటితో పాటు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ కాస్టింగ్ వచ్చేసి మీకు 400, 300 అలా అయితే ఉన్నాయి. 200 grams
1300 కూడా ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ కాస్ట్ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ఐటమ్ బట్టి కూడా మీకైతే డ్రై ఫ్రూట్స్ కాస్ట్ ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్మండ్స్ ఒకసారి ఎంత కాస్ట్ ఉంది అంటే, ఇక్కడ ఆల్మండ్స్ ఎక్కడ ఉన్నాయి, ఈ ఆల్మండ్స్ ఇవి వచ్చేసి మనకి 200 grams వచ్చేసి 1200 రూపీస్ ఉన్నాయి. అండ్ ఇవే ఆల్మండ్స్ ఇక్కడ మనకి 200 grams 440 ఉన్నాయి. అంటే డిపెండ్స్ అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వాటి క్వాలిటీ ఏంటి, దాన్ని బట్టి వాటి కాస్ట్ అనేది ఇక్కడైతే మనకైతే మెన్షన్ చేయబడి ఉంది. సో మీకు నచ్చిన వాటి మీరైతే పర్చేస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. మీరు ఈ ఫుడ్ స్టోరేజ్కి వచ్చి పర్చేస్ చేసుకోవడమే కాకుండా జ్యూసెస్ కూడా తాగొచ్చు, స్మూతీస్ కూడా తాగొచ్చు. వీళ్ళు ఇక్కడే రెడీ చేస్తారు. అండ్ ఇక్కడ మనకు ఒక మెనూ కూడా ఉంది, అనిపిస్తుందా, మిహికా దగ్గుపాటి స్మూతీ. రానా గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో మిహికా బజాజ్ గారి స్వయంగా తాను తయారు చేసిన స్మూతీ ఏదైతే ఉందో దాన్ని మనం ఒకసారి అయితే టేస్ట్ అయితే చేయబోతున్నాము. ఇదే అదే స్మూతీ. నిజంగా బాగుంది, చాలా బాగుంది. ఇది నాకు చాలా బాగా నచ్చింది టేస్ట్. మీరు ఒకవేళ ఇక్కడికి వస్తే మీరు ఈజీగా దీన్ని టేస్ట్ కూడా చేయొచ్చు. మీరు ఈ ఫుడ్ స్టోర్కి రాగానే ఇది మాత్రం తప్పకుండా టేస్ట్ ట్రై చేయండి. రానా గారి వైఫే స్వయంగా ప్రిపేర్ చేసిందంట. ఇది బాగుంది టేస్ట్ అయితే. ఈ స్టోర్లో మీరు జ్యూసెసే కాకుండా కాఫీ లవర్స్ ఎవరైతే ఉన్నారో కాఫీ కూడా తాగొచ్చు. అండ్ టీస్ కూడా ఉంటాయి. చాలా రకాల డిఫరెంట్ క్యాపుచినో కానీ కాఫీస్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో డిఫరెంట్గా అయితే మనకైతే అవైలబుల్గా ఉంటాయి. మీరు వస్తే ఇక్కడ కాఫీస్ కూడా తాగొచ్చు. అమ్మాయిలకి చిన్నపిల్లలకి ఫేవరెట్ సెక్షన్ అయిన చాక్లెట్ సెక్షన్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ చాక్లెట్స్ అన్ని యూరోప్ ఇంకా సౌదీ అరేబియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ మనము ఈ చాక్లెట్ చూసుకుంటే రాస్బెర్రీ డార్క్ చాక్లెట్, దీని కాస్ట్ వచ్చేసి 895 రూపీస్. ఇది మనకి ఉంది, బాగానే కాస్ట్లీనే ఉంది ఇది. అలా ఇక్కడ మనకి లోకల్ నుంచి ఉన్న చాక్లెట్స్ ఉన్నాయి, మన ఇండియా నుంచి, ఇంకా యూరోప్ ఇంకా సౌదీ అరేబియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న చాక్లెట్స్ అన్నీ ఈ సెక్షన్లో ఉంటాయి మనకి. ఈ ఫుడ్ స్టోరీస్లో మనము బ్రేక్ఫాస్ట్ తినొచ్చు, ఇంకా కావాలంటే సలాడ్స్ తినొచ్చు, బౌల్స్ కూడా తినొచ్చు, ఇంకా శాండ్విచెస్, బర్గర్స్ కూడా ఉన్నాయి. నాకు ఎట్లాగో ఆకలి అవుతుంది, ఒకసారి తిని ట్రై చేద్దామని చెప్పేసి దీంట్లో మనము ఒక ప్రోటీన్ బౌల్ చెప్పాను విత్ చికెన్ టిక్కా, దాని తర్వాత ఒక ఫ్రైడ్ చికెన్ చెప్పాను. ప్రోటీన్ బౌల్ అనేది 695 కాస్ట్ ఉంది. మీకు కాస్ట్ కూడా చూపిస్తాను, ఆ మెనూ ఎలా కాస్టింగ్ ఉందో. ఒకవేళ మీరు ఈ స్టోర్కి వస్తే ఏదైనా పర్చేజ్ చేసుకోవడమే కాకుండా మీరు ఇక్కడ కావాలంటే కాఫీ కూడా తాగొచ్చు. కాఫీ మెనూ కూడా ఉంది. కావాలంటే శాండ్విచ్, బర్గర్స్ అవి కూడా తినొచ్చు. అవి ఫుడ్ వచ్చినప్పుడు చూపిస్తాను ఎలా ఉంటుంది అది కూడా. జస్ట్ ఇప్పుడే ఫ్రైడ్ చికెన్ వచ్చింది, దాంతోపాటు మనకు ఒక మంచి దాంట్లో డిప్ చేసుకోవడానికి ఇచ్చాడు. తిని టేస్ట్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను ఎట్లా ఉందో అది. కొంచెం క్రంచీగా మసాలాగా బాగుంది, టేస్ట్ బాగుంది. కానీ కాస్ట్ ఎంత ఉందంటే ఇది 495. ఈ 2 పీసులు 495 రూపీస్ కాస్ట్ అయితే ఉంది. ఫ్రైడ్ చికెన్ ప్రోటీన్ బౌల్ అయితే చెప్పాను, ప్రోటీన్ బౌల్ వచ్చేసింది. దీని కాస్ట్ ఆల్మోస్ట్ 600 రూపీస్. ఒకసారి తిని దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఇది చికెన్ టిక్కా రాజ్మా ప్రోటీన్ బౌల్. ఇది డైట్ చేయాలనుకునే వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. దీంట్లో బ్రోకలీ ఇచ్చాడు, చికెన్ ఇచ్చాడు, ఇంకా సలాడ్ ఉంది, రైస్ ఉంది. కాంబినేషన్ సెట్ అయిపోతుంది. ఇంకా బాగా రిచ్ కిడ్స్ ఏం చేస్తారంటే చాలా డైట్ ఫుడ్ తింటారు, చాలా హెల్తీ ఫుడ్ కూడా తింటారు, వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. ఇది స్టోర్ మొత్తం చూసేసారు కదా, మీకు ఎలా అనిపించింది, ఈ కాస్ట్ ఎలా ఉన్నాయి, ఇంకా వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకున్నారు వీళ్ళందరూ. ఒకవేళ మీరు ఈ ఫుడ్ స్టోరీస్కి వస్తే మేబీ మీ ఛాన్స్ ఉంటే, మీకు లక్ ఉంటే సినిమా యాక్టర్స్ని కూడా చూడొచ్చు, ఇంకా ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ని, ఇంకా పొలిటీషియన్స్ని కూడా మీరు ఇక్కడ చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక ప్రైమ్ ఏరియా, బంజారా హిల్స్లో ఉంది. అండ్ పక్కనే పార్క్ హయత్ హోటల్ పక్కనే ఉంటుంది. చాలా పెద్దగా ఉంది ఈ ఫుడ్ స్టోరీస్ అనేది. నాకు కూడా బాగా నచ్చింది. కాస్ట్ కూడా ప్లేస్ తగ్గట్టు ఎక్కడైనా కాస్ట్ అయితే ఉంటుంది. మేబీ మిడిల్ క్లాస్ పీపుల్కి కొంచెం కాస్ట్ హై అవ్వచ్చేమో, కానీ ఎవరైతే ఈ ఏరియాలో ఉండే ప్రైమ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం రీజనబుల్గానే ఉంటుంది. వాళ్ళకి ఏ ప్లేస్ని తగ్గట్టు మనకైతే కాస్ట్ అయితే ఉంటుంది. సో ఇది ఇవాల్టి వీడియో. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.